సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల పిడిపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో ఆవరణలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేయడం కలకలం లేపాయి. గ్రామస్తులు అంగన్వాడీ సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వ్యక్తులను గుర్తించి కఠినంగా శిక్ష వేయాలని గ్రామస్తులు కోరారు. పిడిపల్లి గ్రామము రాయకోట మండలు. ఇక ఈ చిన్నపిల్లలు నేను అంగన్వాడీ ఆయమ్మను రోజు గిన ఇట్లా చెయ్యరు, కానీ ఒక నెలకు ఏడాదికి సంవత్సరంకు ముందుగాలగిన 2 సార్లు చేసిండ్రు. మరిగా దాన్ని నా భర్త ఉండే కడిగేసిండ్రు, కాలబెట్టిండ్రు, పోయింది. ఇప్పుడు గిన మళ్ళీ ఈ రోజు నేను వచ్చేటాలకి అట్లాగే చేసిండ్రు. పోయినసారి విన సంవత్సరము సర్పంచ్కి చెప్తే గిన ఏం చెయ్యాలి నేను చూడలేదు కదా అని అన్నాడు ఆయన విన. ఇప్పుడు విన వేరే వాళ్ళకి విన చెప్తే విన ఉన్నారు, పెద్ద మనుషులకు నీళ్ళకు వాళ్ళకు చెప్తే గిన ఎవరికి ఏం చెయ్యాలని మాట్లాడుతున్నారు ఉన్నారు. ఇప్పుడు ఆ చిన్న పిల్లలకు తీసుకుంటుని నచ్చేటాలకే ఉయ్యాలేసి నేను గడగమని ఊపమంటాలకే వాళ్ళు విన భయపడి తల్లిదాన్ని విన జోడిస్తలే లేదు. మరి నేను గిన ఎట్ట చెయ్యాలి అని అర్థం కాకొచ్చిందని ఇక నేను ఇక కాల పెట్టిన గుడ్లు, పసుపు, నిమ్మకాయలు ఒక పక్కకు పెట్టిండ్రు. మళ్ళా లుంగి కట్టిపోయిండ్రు, ఒక చీర కట్టిపోయిండ్రు. అవి గిట్ట నేను ఏం చెయ్యాలి నాకు అర్థం కాక ఇక నేను ఇక నా ఒకరికి ఇట్లా కాలబెట్టి ఇక ఇట్లా అంతా ఇది చేస్తున్నా సార్, నాకేం తెలియదు, ఇక నేను మూగ మనిషిని అని చెప్పి. ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? ఎన్ని రోజుల నుంచి అంటే 2 సంవత్సరాలు అయ్యి. ఇప్పుడు మళ్ళా వచ్చి ఇప్పుడు మొన్న పున్నం సంది ఎన్నిసార్లు కట్టారు? ఇప్పటికి 3 సార్లు కట్టిరు. ఎవరికైనా చెప్పినావమ్మా? చెప్పినా కానీ వాళ్ళు ఏం చేస్తారని నేనేం చేద్దామని అన్నారు. సర్పంచ్ చెప్తే గిన నేనేం చేద్దు చూడండి అని అన్నారు సర్పంచ్. ఎవరికి చెప్తే గిన ఇట్లా చూసి ఇట్లా పోయిండు. ఇప్పుడు నా భర్త చనిపోయిండు, ఇప్పుడు నేను ఎవరికి చెప్పుకోవాలి అని ఇట్లాగా వేరే వాళ్ళకి అంతా చూపిస్తే ఇక చూస్తున్నారు, పోతున్నారు, ఏం చెయ్యాలని అర్థం కాక వచ్చింది. ఇక నేను ఇక భయపడి ఇట్లా చేసిన అని చెప్పి. సరే, ఊరు పెద్ద మనుషులు కూడా ఉన్నారు, ఒకసారి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాము. చెప్పండి సార్, మీకు చెప్పారంట కదా, మీరు చూసారా? మేము ఈ కట్టంగా అయితే చూడలేదు, ఉన్న మాట వాస్తవము. ఇక్కడ కట్టిపోయింది, ఇది కాలబెట్టింది, 2-3 సార్లు కాలబెట్టింది కూడా చూసినాము. పొద్దున కూడా ఈరోజు పొద్దున కూడా దానికి దారుపు అది కవర్లా బ్లాక్ కవర్లో వేసి నిమ్మకాయలు ఏమో అంటే ఉండేనో ఏముండో నాకు అయితే నేను చూడలేదు. ఆ కవర్లో అయితే కట్టినవి ఉండే. ఇట్లా అమాస పున్నంకు చేస్తున్నారని ఫస్ట్ సెంటర్ అంగన్వాడీలో ఆయమ్మ చెప్తున్నది. ఇట్లా ఎన్నిసార్లు చేయాలని ఆమె బాధపడుతున్నది. పిల్లలకు కూడా స్కూల్కు తోలియాలని అంటే భయం అవుతున్నది అని ఆమె అంటున్నది. సార్ మీరు చూసారా సార్? చూసినాం సార్. ఇప్పటికీ ఎల్లగడ్డ పున్నం నుంచి 2-3 సార్లు అయిందంట ఇట్లనే. ఈరోజు అయితే చూసినాము. అశోక్ ఇక్కడదా ఇట్లా గుడ్లు ఇట్లా పసుపు ముగ్గులేసి గుడ్లు పెడుతున్నారు, మళ్ళా నిమ్మకాయలు పెడుతున్నారు, రాళ్ళు కడుతున్నారు, అంతే సార్. ఏమన్నా చుట్టుపక్కల పబ్లిక్ పిల్లలు అలాంటి వాళ్ళు ఉండి ఆమె ఏం చెప్తుందంటే సీసాలు వాళ్ళు కొడుతున్నారు, తాగుతున్నారు, అలాంటి కూడా జరుగుతుంది అంటారు. ఇక్కడ చుట్టుపక్కల అలాంటి వాళ్ళు చేస్తున్నారా? నైట్ లా ఉంటారు ఇక్కడ పోర్లు. సరే, మీరు చూసారా సార్? చూసినాం సార్. చూసి మేము వచ్చి చూసిన దాకా నేను కాల పెట్టేస్తున్నారు. ఆయమ్మ వచ్చింది, కాల పెట్టేస్తుంది. నిమ్మకాయలు, కొబ్బరికాయలు, ఉంది మిరపకాయలు అవన్నీ ఉండే. అవన్నీ ఉండే వరకు ఇక పిల్లలు వచ్చారు, పిల్లలు మారిపోయి భయపడ్డారు చూసి. ఆయమ్మ ఏం ఎవరికి ఏం చెప్పుకోలేక కాల పెట్టేసింది. కాల పెట్టేసరికి అడిగేస్తున్నారు. ఇప్పటికైతే నేను చూసింది అంత. కానీ నైట్ పూట మాత్రం అక్కడ కమిటీ అది అంబేద్కర్ కట్ట కాడ మొత్తం కంప్యాలు ఇక్కడ 10-15 మంది కూరగాయలు ఉంటారు. నైట్ పూట ఏ నైట్ దాకా ఉంటారో తెలియదు. మరి వాళ్ళ కడుపు తెలుస్తా, మరి మనకు అంతే వచ్చింది.